వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం అంటే 2024 ఎన్నికల్లో మేము వాళ్ళ వల్లే ఓడిపోయామంటూ కూడా గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతటికీ ఎవరి వల్ల ఓడిపోయారు ఏమనేది కూడా ఆయన ఏం చెప్పారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు, వాలంటీర్లకు, సచివాలయాల సిబ్బంది ద్వారా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని కూడా, ఆయన ఎన్నికల్లో వాలంటీర్ల వల్లే ఓడిపోయామని కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఇక్కడ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అనకాపల్లిలో సోమవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు కూడా. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామని చెప్పినా చాలామంది ముందుకు రాలేదని, కొంతమంది తమకు తాముగా గెజిటెడ్ ఉద్యోగం అన్నట్టుగా కూడా వ్యవహరించారని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తామని మేము చెప్పినా పట్టించుకోలేదని, మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ వల్ల అధికారాన్ని కూడా కోల్పోయామని కూడా అమర్నాథ్ అయితే ఇక్కడ పేర్కొన్నారు. అంటే భవిష్యత్తులో కూడా పార్టీ కార్యకర్తలకు కూడా పెద్దపీట వేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా 100% ఈయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజమా కాదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.